శతమానం భవతి. శశికళ మకుట తక తక జల వినుత ఋషికళ నికట తగిన తగిన నిజ ప్రకట గుణ గుణ రహిత తక తక భయ సహిత భవ భయ హరిత తక తక దివి సరిత తవ హృది స్ఫురిత తక తక. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. చూడు చక్రి, నేను నీకు అప్పగించిన పని చిన్నదని తేలిగ్గా తీసుకోకు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. కనురెప్ప వేసే సమయం కూడా ఇవ్వకూడదు మనం. అదేంటి మేడం, మనుషుల్ని కిడ్నాప్ చేయడమే నా ప్రొఫెషన్. ఇందులో ఇంతవరకు నేను ఫెయిల్ అవ్వలేదు. మీరు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? మమ్మల్ని నమ్మి అప్పగించారు, మీ పని అయిపోయినట్టే. ఈ మనిషిని మీకు అప్పగిస్తాను. తను ఈ రూట్లో వస్తుందని మీరే చెప్పారు కదా, ఇక్కడే ఉన్నాం. ఖచ్చితంగా మీకు అప్పగిస్తాను. మీ ప్రొఫెషన్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో నాకు బాగా తెలుసు. కానీ మీరు ఏ వ్యక్తి గురించైతే ఎదురు చూస్తున్నారో అదే వ్యక్తిని కలుసుకోవాలని, తనని ఇంటికి తీసుకురావాలని అక్కడికి దగ్గరలోనే ఇంకో ఇద్దరు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆ మనిషికి ప్రాణమైన భర్త, ఇంకొకరు ఆ మనిషితో రక్తం పంచుకు పుట్టిన అన్న. వాళ్ళిద్దరికి తను ఎదురుపడిందంటే ఆ సమయంలో భాను మీద ఎవరు అటాక్ చేయాలనుకున్నా సరే వాళ్ళ నుంచి భానుని ఎవ్వరూ దూరం చేయలేరు. అలాగే వాళ్ళిద్దరి చేతుల నుంచి మీరు ఎంత తెలివైన వాళ్ళైనా తప్పించుకోలేరు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో భానుని కిడ్నాప్ చేసి నాకప్పగించాలి. తప్పకుండా మేడం, ఈరోజు మీ పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను. ఉంటాను. భగవంతుడా, ఈ ఇంటి మహాలక్ష్మిని తీసుకొస్తామని నా మనవాళ్ళిద్దరూ వెళ్ళారు. ఇదే ఊళ్ళో ఉంటున్న బాను ఈ ఇంటికి ఎందుకు దూరంగా ఉంటుందో, అయిన వాళ్ళమైనా మమ్మల్ని ఎందుకు కాదనుకుంటుందో, పరాయి మనుషుల్లా తను మమ్మల్ని ఎందుకు చూస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. బాను వాళ్ళకి కనిపించేలాగా, మళ్ళీ ఇంటికి వచ్చేలాగా నువ్వే కరుణించు స్వామి. తప్పకుండా భాను వస్తుందమ్మమ్మ. మనకి దూరంగా భాను ఉండలేదు. కానీ తనలా ఉంది అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. వాళ్ళు భానుని తీసుకొని ఇంటికొస్తారు. అన్ని నిజాలు ఈరోజు బయటకొస్తాయి. ఏంటమ్మా ఇక్కడ ఆపావు? అన్నా, బాబాయ్కి మందులు తీసుకోవాలి కదా, తీసుకొని వస్తాను. ఇక్కడే వెయిట్ చేయి. అలాగే అలాగే అమ్మా. భాను 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 అన్నా పద. అలాగే అమ్మా. రమ్
రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాదే పన్నగం దేవే భాను ఈశ్వరం భాను భాను కింకరం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంకరం వందే భాను భాను శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాదే పన్నగం దేవే అంబరం నా విశ్వంబరం భాను 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 నేను పిలుస్తున్నా చూడకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావమ్మా? ఆగమ్మా. భాను 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 జాగ్రత్త. భాను ఆగమ్మా. ఇదేంటన్నా ఈ అమ్మాయిని మనం పట్టుకోవాలని ట్రై చేస్తున్నావు? కిడ్నాప్ చేసి అప్పగించాలని కదా మన కాంట్రాక్ట్. మరి వాడెవడో ఇలా వస్తున్నాడేంటి? భాను 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 వాడెవడో మనకనవసరం. ఇప్పుడు ఈ అమ్మాయి అతన్ని చూసింది అంటే ఖచ్చితంగా ఆగుతుంది. వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారంటే మనం అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. ముందు ముసలాడి అడ్డు తప్పిద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ మనిషి ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతుంది. తన్ని కిడ్నాప్ చేసి అప్పగించకపోతే మనం చాలా లాస్ అవుతాం. ముందు ఆ అమ్మాయి సంగతి కాదు, వాడి సంగతి చూద్దాం. పదండి మడిది. ఓకేనా? అమ్మ భాను భాను అయ్యో సార్. అయ్యో సార్, ఏమండి? అన్నా వాటర్ ఉందా? ఆ, ఉందమ్మా. త్వరగా తీసుకురా. తీసుకొస్తాను. సార్. అరే సార్, హలో. ఇదిగోమ్మా నీళ్ళు. నీళ్ళు ఇవ్వండి. అయ్యో ఏమండి? సార్ ఏమండి? సార్. హలో ఏమండి? సార్ ఏమండి? సార్ ఏమండి? హలో. స్పృహ తప్పి పడిపోయినట్టున్నాడమ్మా. బాగా దెబ్బలు కూడా తగిలాయి. అంబులెన్స్కి ఫోన్ చేయమ్మా, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అన్నా ఇక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే నేషనల్ హాస్పిటల్ ఉందండి, అక్కడికి తీసుకెళ్ళొచ్చు. అమ్మా మనం వెళ్ళాలి కదా, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారమ్మా. మనం ఫుడ్ డెలివరీ ఇవ్వాలి కదా. లేదన్నా, హాస్పిటల్లో జాయిన్ చేసే వెళ్దాం. సాయం పట్టండి. 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 దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. దేవరాజ సేవ్యమాన పావన. అన్నా తొందరగా స్ట్రెచ్చర్ తీసుకురండి. సరే తెస్తాను. ఆయన తీసుకెళ్ళాలి లోపలికి. సరే. హే తొందరగా తొందరగా ఆయన పట్టుకోండి అన్న. రండి. హే తొందరగా రా. పట్టండి. జాగ్రత్త జాగ్రత్త. అన్నా నువ్వు తీసుకెళ్ళు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే అమ్మా, వెళ్ళన్నా. మాట్లాడండి. హలో. వచ్చేస్తున్నాను సార్. మీ ఆఫీస్కి వస్తుంటే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. ఇక్కడే పక్కనే నేషనల్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేస్తాం. అదేంటి మేడం, ఇప్పటికే 12 దాటుతుంది కదా, అందరూ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి. చెప్పాను కదా సార్, దగ్గరలోనే ఉన్నామని. మీరు ఆఫీస్ కూడా మార్చారని
మా బాబాయ్ నాకు చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నాము. భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితం ఈసారి మాకు తెలుసు, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆ, ఆగండి. వాసుదేవరావు గారు, ఏంటి ఏమైంది? యాక్సిడెంట్ అయ్యిందంట సార్. ఎవరో ఆటోలో తీసుకొచ్చి అప్పచెప్పారు. త్వరగా ఐసీయూకి షిఫ్ట్ చేయండి. అన్నా, ఆయన గురించి ఏం జరిగిందో చెప్పావా? చెప్పానమ్మా. అతను ఏదో పెద్ద ఆఫీసర్ అంట. ఈ హాస్పిటల్లో ఒకతను గుర్తుపట్టాడు. ఆయన జోబులో ఫోన్ ఉంది కదా, మిగిలిన విషయాలు చెప్తా అన్నారు. మనం వెళ్దామమ్మా. తొందరగా వెళ్దామన్నా, వాళ్ళు లంచ్ కోసం ఫోన్ చేస్తున్నారు. అదేంటండి, హాస్పిటల్ దాకా వచ్చి మీరు ఇక్కడే ఆగిపోయారు? ఏంటో తెలియడం లేదు రాధా. ఇక్కడికి రాగానే నాకే తెలియని ఒక గందరగోళం నా మనసులో ఏర్పడింది. ఆ ఫీలింగ్ ఇది అని చెప్పలేకపోతున్నాను, కానీ నా గుండె గట్టిగా పట్టేస్తున్నట్టు, నాకు ఇష్టమైంది నాకు దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదేంటో అర్థం కావడం లేదు. హాస్పిటల్ వాతావరణం అలాగే ఉంటుందండి. ఇక్కడ ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా బాధల్లో ఉంటారు. ఆ తాలూకా ఫీలింగ్స్ అన్నీ ఈ పరిసర ప్రాంతాల్లోని ఆ గాల్లోనే ఉంటాయి. అందుకే హాస్పిటల్కి వచ్చినప్పుడు మనకే తెలియని ఒక అనీజీనెస్ ఉంటుంది. వచ్చింది నీకోసమే కదా, లేకపోతే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? సత్య, పదండి లోపలికి. రాధా, మీరు ఇక్కడ కూర్చోండి. నేను వెళ్ళి రిసెప్షన్లో కనుక్కొని వస్తాను. కూర్చోండి. నర్స్, ఇందులో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. హలో, ఎవరు? నమస్తే మేడం.
నేను నేషనల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. వాసుదేవరావు గారికి యాక్సిడెంట్ జరిగింది. ఎవరో హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆయన ఫోన్లో చూస్తే చెల్లెమ్మ అని మీ నంబర్ ఉంది మేడం. అందుకే మీకు ఫోన్ చేశాను. మీరు త్వరగా రండి మేడం. ఏం మాట్లాడుతున్నావు? అనేక యాక్సిడెంట్ జరగడం ఏంటి? అవును మేడం, బాగా దెబ్బలు తగిలాయి. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మని చెప్పారు. అడ్రస్ నేషనల్ హాస్పిటల్, కృష్ణానగర్, యూసుఫ్గూడ. ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నావు. ఏంటి ఊర్మిళ, యాక్సిడెంట్ ఏంటి? అనేక యాక్సిడెంట్ అయిందేంటండి? నేషనల్ హాస్పిటల్లో ఉన్నారంట. అయ్యో, పదండి వెళ్దాం. అమ్మమ్మ, నువ్వు చాంద్రికి తోడుగా ఉండు. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. పదండి వెళ్దాం. కల్కి, అమ్మవారికి జరిగే జాతరలో ఎక్కడా ఎలాంటి లోటు ఉండకూడదు. ఈ ఇంటి కళ్యాణం అయిన తర్వాతే ఆ తల్లికి జాతర జరుగుతుంది. కళ్యాణం ఎంత వైభోగంగా జరుగుతుందో అమ్మవారి జాతర అంతకన్నా ఘనంగా జరగాలి. కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేయండి. నా భూతో నా భవిష్యత్ అనేలాగా ఈసారి జాతర జరిపించాలి. తప్పకుండా అత్తయ్య. ఈ ఇంట్లో ఆనందాలు రావాలని మనం ఎప్పటినుంచో కోరుకుంటున్నాం. మురారి జీవితంలోకి వెలుగు రావాలంటే రాధ తన జీవితంలోకి రావాలి. మురారి రాధను సిటీకి తీసుకెళ్లాడు కదా, రాధకి తప్పకుండా గతం గుర్తొస్తుంది. మళ్ళీ ఈ ఇంట్లో సంతోషం వస్తుంది. ఆ ఆనందాల మధ్యలో వాళ్ళ పెళ్లి జరుగుతుంది. అంతకన్నా వైభవంగా అమ్మవారి జాతర జరుగుతుంది. అందరూ గొప్పగా చెప్పుకునేలా పెళ్లి ఏర్పాట్లు, జాతర ఏర్పాట్లు నేను చేయిస్తాను అత్తయ్య. అసలు రాధకి గతం గుర్తొస్తే రాధ వెళ్ళిపోవడానికి కారణం నేనే అని తెలిసిపోతుంది. అంతలా ప్రేమించిన మనిషిని అర్ధాంతరంగా ఎవరికీ చెప్పకుండా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని అమ్మా, మురారి రాధని నిలదీస్తారు. అప్పుడు ఖచ్చితంగా దానికి కారణం నేనే అన్న నిజం రాధ బయటపెడుతుంది. అప్పుడు ఇంట్లో నా పరిస్థితి ఏంటి? జయా, జయా, ఏంటి జయా, దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అమ్మా, అది ఇంకా దేని గురించి ఆలోచిస్తుంది అత్తయ్య? రాధ గురించే అయి ఉంటుంది. ఏం చేయ, అంతే కదా? అవునమ్మా, రాధ గురించే ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా ఏం జరుగుతుంది అన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఈ ఊరిని, మన ఇంటిని కాపాడే అమ్మవారు తప్పకుండా మనల్ని చల్లని చూపు చూస్తుందని నమ్మకం నాకుంది. రాధకు గతం గుర్తొస్తుంది. కిట్టేని తను ఎంతగా ప్రేమించిందో తను తెలుసుకుంటుంది. ఆ ప్రేమని మనం పరిపూర్ణం చేస్తూ పెళ్లి చేయబోతున్నాం. ఇంకా తన జీవితంలో సంతోషం ఉంటుంది. కిట్టయ్య రాధతో కలిసి ఆనందంగా ఉంటాడు. జరగబోయేది ఇదే అయినప్పుడు నువ్వు దేని గురించి అంత ఆలోచిస్తున్నావు? ఇదే జరుగుతుందని మనందరం అనుకుంటున్నాం అత్తయ్య. కానీ అలా ఎందుకు జరుగుతుందని జయ ఆలోచిస్తుందేమో. అవునమ్మా, ఆయన వెటకారంగా మాట్లాడినా నా ఆలోచనలో అర్థం అదే. ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉంది. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ముందు చెప్పు. ఏం జరుగుతుందో నేను చెప్తాను. మురారిని రాధ ప్రేమించింది అని మనం అందరం అనుకున్నాము. మన ఇంట్లో ఉన్నప్పుడు రాధ ప్రవర్తన కూడా అలాగే ఉంది. వాళ్ళిద్దరూ అంతగా ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పెళ్లి చేయాలని నువ్వు నిర్ణయించుకున్నావు. నిశ్చితార్థం చేద్దామనుకున్న సమయానికి ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అలా ఎందుకు వెళ్ళిపోయింది? ఎంత వెతికినా ఎక్కడుందో తన జాడ కూడా తెలియకుండా ఎందుకుంది? ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయింది? మళ్ళీ 6 నెలల తర్వాత తిరిగొచ్చింది. అనుకోకుండా ఆ గొడవలో ఎదురుపడ్డాం.
తన తల మీద దెబ్బ తగలడంతో గతం మర్చిపోయింది. తను ఏ ఉద్దేశంతో వచ్చిందో మనకి తెలియకుండా పోయింది. తీరా ఇప్పుడు తనకి గతం గుర్తొచ్చాక తను ఏం మాట్లాడుతుందో మనకేం తెలుసు? మన మీద కోపాన్ని పెంచుకుందో, పగనే పెంచుకుందో, ఈ ఇంటి కోడలవటం ఇష్టం లేక వెళ్ళిపోయిందో, ఇలా ఏదైనా కారణం అయ్యుండొచ్చు కదా. మరి అది తెలుసుకోకుండా నువ్విప్పుడు పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నావు. అమ్మవారికి జాతర చేస్తాను అంటూ ఆ తల్లికి ప్రమాణం చేశావు. ఇదంతా అవసరమా అని నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఈ పెళ్లి విషయంలో తొందర పడద్దు అంటున్నాను. తమ్ముడు జీవితం బావుండాలని ఆలోచించమంటున్నాను. రాధ మనసులో ఏముందో, తన ఉద్దేశమేంటో పూర్తిగా తెలిసాకే పెళ్లి ప్రయత్నం చేయడం మంచిదని నాకనిపిస్తోంది. ఇదేదో నేనిష్టం లేక చెప్తున్న మాట కాదు. ఈ ఇంటి ఆడపిల్లగా నా పుట్టింటి గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నా మీదుంది అనుకొని చెప్తున్న మాట. ఇక నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, యాక్సిడెంట్ అయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎక్కడున్నారు? ఐసీలో ఉన్నారండి. మీరు అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఐసీ వస్తుంది. పదం. పదండి.